హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కిచెన్ తెలుగు. ఈరోజు శనగలతోటి మనం శనగల పోపు చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ శనగలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి వాష్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వీటిని కుక్కర్లో వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, వాటర్ 1 కప్పు పోసుకున్నాం ఫ్రెండ్స్. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. విజిల్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం ఫ్రెండ్స్. 3 విజిల్గా స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆవాలు కూడా వేసుకోవాలి, కానీ అవి తింటే కొంచెం కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు కదా, నేను ఎక్కువ యూజ్ చేయను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కొంచెం దూరగా వేగాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలను వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకున్నాం. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ కలుపుకుందాం. కొంచెం ఈ గుడాలు చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ని ఇట్లా సన్నగా తరుక్కొని వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా కలబెట్టుకున్నాం ఫ్రెండ్స్. మన తెలంగాణలో ఫస్ట్ గుడాలే ఫ్రెండ్స్. ఏది ఫంక్షన్స్ చేసుకున్నా, ఏది చేసుకున్నా ఫస్ట్ మొదటి నుండి గుడాలే స్టార్ట్ చేస్తారు. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.